అయితే మీరన్నట్టు కొన్నిసార్లు ఈ ఉమ్, నాగదోష ఉంది అని కనుక్కోవడానికి చాలా ఉమ్, సమయం పడుతుంది. ఒకవేళ తెలుస్తుంది. తెలిసిన ఉమ్, తర్వాత గూడా ఇలానే నెగ్లెక్ట్ చేస్తే వీటి ఉమ్. పరిణామాలు వీళ్ళ మీద ఏ విధంగా ఉంటాయి? ఎంతవరకు వీటి తీవ్రత ఉంటుంది? చెప్పే కదమ్మా, హ్మ్. కొంతమందికి స్కిన్ ప్రాబ్లం ఉంటుంది. ఓహో! సోరియాసిస్ అంటారు చూడండి. హ్మ్. ఎన్ని మందులు వాడినా ఆ స్కిన్ ప్రాబ్లం అనేది తగ్గదు. మరి కొంతమందికి వచ్చేటప్పటికి గర్భం రాదు, కొంతమందికి అసలు గర్భమే రాదు. మరి డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు, పాపం ఫర్టిలిటీ సెంటర్కి తిరుగుతుంటారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. ఎందుకంటే సంతాన వృద్ధి లేకపోతే ఎవరికి ఆనందం అనేది ఉండదు కుటుంబంలో. మరి ఎన్ని మందులు వాడినా డాక్టర్లు అన్ని రకాల టెస్టులు చేస్తూ ఉంటారు, అంతా బాగుందమ్మా అంటారు, కానీ వాళ్ళకి ఫలించదు. కారణం ఏంటంటే కొన్నిసార్లు అమావాస్య, పున్నమి రోజు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నేను స్వయంగా కొంతమంది అవును, దాంట్లో జూసాను. అవును, సో, ఇదంతా కూడా గ్రహాలకు అంతేగా మరి. సంబంధించిందేనా? పౌర్ణమికి అమావాస్యకి రాహుకేతువుల ప్రభావం బలంగా ఉంటుంది. కొంతమంది ప్రయోగాలు చేస్తూ ఉంటారు, హ్మ్. ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ప్రయోగ సంబంధమైనవి కూడా రాహుకేతుల దోషాల వల్లనే నిర్ణయించబడతాయి. వాళ్ళేం చెప్పారంటే, నేను ఎవరైతే ఈ వ్యాధి అంటే కొన్ని రకాల వ్యాధులకి ఉమ్, అనుభవించి ఉన్న వాళ్ళని, వాళ్ళు మాకు దోషం, గీషం అని చెప్పకుండా చేతబడి చేశారు. ఉమ్, మా మీద ఇలాంటి పూజలు చేశారు బయట వాళ్ళు అని మాట్లాడుతున్నారు. అవును. సో, అలా ఏమైనా ఉంటుందంటారా? ఖచ్చితంగా జ్యోతిష్యంలో జాతకంలో చూడగానే వీటికి ప్రయోగం జరిగిందని చెప్పేయచ్చు. హ్మ్. ఖచ్చితంగా చెప్పొచ్చు. అది అందరికీ మళ్ళీ ఫలించదు. ఇప్పుడు నా మీద చేశారనుకోండి, ఎవడో ఎంతలో ప్రయోగస్తులు చేసినా నా మీద ఫలించదు. హ్మ్. కొన్ని కొన్ని దశలలో కొన్ని కొన్ని నక్షత్రాలకు మాత్రమే ఈ రకమైన దోషాలు వస్తాయి. హ్మ్. చేసినా వాళ్ళ మీదకి ఎక్కుతాయి. సామాన్యంగా మామూలుగా అందరికీ ఎక్కవు, కొంతమందికి పనిచేస్తాయి. హ్మ్. అది కూడా రాహుకేతుల దోషప్రదం ఎవరికైతే ఉన్నారో, ఎవరికైతే రాహుకేతుల దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళ మీద ఈ ప్రయోగాలు ఫలిస్తాయి. ఆ ప్రయోగాలు చేసిన వాళ్ళు మీరు తీయడానికి ఆ ఉంటుందండి? 100% నేను అటువంటివి కనీసం 200 కేసులు చేసి ఉంటాను. హ్మ్. పెద్ద పెద్ద కేసులు. ఎటువంటి ఎట్లా అనిపిస్తుందంటే అమ్మా, హ్మ్. ఆ గ్రహం ఒంటి మీదకి వస్తే విపరీతమైన కోపం ఉంటుంది. ఎటువంటి కోపం అంటే, వాడు చావడం చచ్చిపోతానని చెప్తుంటాడు, లేదా ఎదుటి చంపుతాడు. హ్మ్. విపరీతమైన క్రోధం, ఆవేశం వచ్చిన పిచ్చి పిచ్చిగా అరవడం, కేకలు పెట్టడం, మళ్ళీ పొద్దున్న నార్మల్గా ఉండటం. హుహు. ఇంట్లో భారీగా పిచ్చి చూస్తే, అరే బాగానే రాత్రి ఇట్లా ఉన్నాడు, పొద్దునే బాగానే ఉన్నాడు కదా మనకే అనిపిస్తుంది. అట్లా మనిషి ఇదంతా జరగడానికి ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు సమయం పడుతుంది. ప్రారంభంలో ఇవన్నీ ఉండవు. హ్మ్. ఏం అన్నం తినకుండా ఒక పక్కన కూర్చోవడం, ఎవరితో మాట్లాడకుండా ఒక పక్కన కూర్చోవడం, కొంతమంది సన్నగా ఏం తిన్నా కూడా పక్కగా అయిపోవడం, మొహంలో ప్రేతక్కడ పడిపోవడం, ఇవన్నీ కూడా ఈ దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి. హ్మ్. మనకు అర్థమవుతూ ఉంటుంది ఏదో జరుగుతుంది, నాకు ఎవడో చేస్తున్నాడు కొంతమంది చెప్పుంటారు చూడండి. హ్మ్. వాళ్ళకి సిమ్టమ్ కానీ సిక్స్త్ సెన్స్ చెప్తూ కానీ ఉంటుంది. నమ్మాలి ఇలాంటి సిట్యుయేషన్స్ కొన్నిటిని. ఖచ్చితంగా ఉంటాయమ్మా, దేవుడు ఉన్నట్టే దయ్యం కూడా ఉంది. సో, వీటిని తీయడానికి గూడా మీ దగ్గర పరిష్కారాలున్నాయి. ఖచ్చితంగా చేస్తాం.